Do our opinions really matters? Hi, welcome to the day 4 of listening before reacting series. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఐ ఆమ్ ఆన్ మై పీరియడ్స్ అని. ఇది నా కైండ్ ఆఫ్ రెస్టింగ్. మూవీ చూడడం, ఆర్ట్, కొంచెం సింగింగ్, నేచర్ ఎక్సెట్రా. సో దానిలో భాగంగా ఈరోజు ఈ మూవీ చూశాను. అథెంటిక్ మూవీ. నిజంగా రాధిక గారి క్యారెక్టర్ అయితే రియల్లీ సూపర్. ఇక రాధిక గారి తర్వాత నాకు ఈ మూవీలో బాగా నచ్చిన క్యారెక్టర్ రాధిక గారి కూతురుది. సింపుల్ బట్ స్ట్రాంగ్, సైలెంట్ బట్ అండర్స్టాండింగ్, కామ్నెస్ అలాగే క్లారిటీ చాలా రేర్ కాంబినేషన్ కదా. అదే నేను ఆ క్యారెక్టర్లో చూశాను. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు నేను నేర్చుకున్నది చెప్తాను. మూవీ చూసాక జస్ట్ ఫోన్లో ఆ మూవీకి సంబంధించిన ఒక సీన్ చూశాను. ఏ క్యారెక్టర్ గురించి ఇప్పటి వరకు చెప్పానో ఆ క్యారెక్టర్ గురించి ఒక నెగిటివ్ కామెంట్ చూశాను. యూనో అది చదివిన తర్వాత నా మైండ్ ఆ కామెంట్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మరి నా ఒపీనియన్ సంగతి ఏంటి? నిజం చెప్పాలంటే ఇక్కడ తప్పు నా మైండ్ది కాదు, ఆ కమెంట్ చేసిన వాళ్ళది కాదు. యాక్చువల్లీ ఆ మైండ్ని అలా ఫీడ్ చేసిన నాది, మనది. ఈ మధ్య ఇది మనకు చాలా అలవాటు అయిపోయింది కదా. ఒక శారీ కొనాలంటే రివ్యూస్ చూడాలి, ఒక రెస్టారెంట్ లేదా ప్లేస్కి వెళ్ళాలంటే రివ్యూస్ చూడాలి, ఆఖరికి ఒక మూవీ చూడాలన్నా కింద రివ్యూస్ చూసి అప్పుడే దాన్ని ఓపెన్ చేస్తాం. ఒక వస్తువు ఏదో కొనుక్కున్నాం, అది మనకి నచ్చినా నచ్చకపోయినా రివ్యూస్ బాగున్నాయి కాబట్టి మనం కొన్నదానికి మనం హ్యాపీ. అవునా? మీకు అనిపించడం లేదా? ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో రియల్ ఏదో ఫేక్ ఏదో తెలుసుకోవడం కోసం రివ్యూస్ హెల్ప్ చేస్తున్నాయి. కానీ సంహౌ ఇందులో మనల్ని మనం కోల్పోవట్లేదా? మన మైండ్కి మనం ఏం ఫీడ్ చేస్తున్నాం? అవతల వాళ్ళ ఒపీనియన్ మన ఒపీనియన్ కంటే కరెక్టేనా? మనం దాన్ని గుడ్డిగా ఫాలో అవచ్చనా? అదే కదా చేస్తున్నాం. సో ఇప్పుడు మన మైండ్ మనల్ని రిప్లేస్ చేసేస్తుంది. మన ఇష్టాలు, మనకి నచ్చినవి, అన్నిటికీ మించి మనకి అనిపించినవి కూడా మనం గుర్తించాల్సిన అవసరం లేదా? సో ఈరోజు లిజనింగ్ బిఫోర్ రియాక్టింగ్ సిరీస్లో నా కామన్ సెన్స్తో ఏదైతే ఫీల్ అవుతానో అదే నిజం. ఇది నేను అర్థం చేసుకున్నాను. మరి మీరు? డూ ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్. నమస్కారం.